దైవ మర్మములు. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూన్ 2. ఇదే త్రోవ, దీనిలో నడువుడి. యెషయా గ్రంథము 30:21. యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యను సూచక క్రియల ద్వారా ప్రారంభించలేదు. ఆయన బాప్తిస్మమును తీసుకున్న దినమున దేవుని స్వరం ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చినంత వరకు ఆయన ఏ సూచక క్రియను చేయలేదు. మీరు ప్రభువు కృపను అనుభవించవలనచో ఆయన శక్తిని పూర్తిగా గ్రహించి ప్రతిదినము ఆయన చిత్తమును ఎరగవలను. అట్లు కోరిన ఎడల ఆయన మెల్లని స్వరమును అనుదినము అనేక పర్యాయములు వినుటను నేర్చుకొనేదాం. దేవుడు మాట్లాడును. సర్వశక్తిమంతుడైన జీవము గల దేవుడు మనం తన స్వరమును వినవలయునని కోరుచున్నాడు. ఈ రహస్యమును మనమందరము ఎరుగుదుముగాక. ఇదే త్రోవ, దీనిలో నడువుడి. యెషయా గ్రంథము 30:21 అని మనతో చెప్పుచున్న దేవుని స్వరమును మనం ప్రతి దినం వినుటకు నేర్చుకొనవలెను. ఈ మాటలు ఎంత సామాన్యమైనవి! కుడివైపుకు కానీ ఎడమ వైపుకు కానీ మనం పొరపాటున తిరుగునప్పుడు ఈ మార్గమున నడవవద్దు, ఆ మార్గమున పోకూడదు, అచ్చట ఏదో ఒక అపాయం ఉన్నది అని మెల్లని స్వరం మనతో చెప్పును. ఈ విధంగా అనుదినము మనము సరియైన మార్గములో నడిపింపబడుదుము. ప్రైజ్ ద లార్డ్.